గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిపై నెల్లూరు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అయోమయం జగన్నాథం, లెవెన్ రెడ్డి అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుంటే దానిని ఓర్వలేక జగన్ పెట్టుబడిదారులను, ఫ్యాక్టరీలను బెదిరిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. లెవెన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాయన అయోమయం జగన్నాథం, ఆయనకి మరొక పేరు అయోమయం జగన్నాథం. ఆయన అయోమయంలో పడిపోయాడు. అతను ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోయాడు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని అని ఎన్నికలకు వచ్చాడు. ఆయన కట్లాడిపోయాడు, బాబు గారిని వ్యవస్థ కడతానని. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పాడు. విశాఖ, రాయలసీమ, అమరావతి, ఒక దగ్గర శాసనసభ, ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర సెక్రటరియట్. మరి నాకు తెలిసి చరిత్రలో తుగ్లక్ ఒక రాజధాని మార్చాడు. మరి ఈయన 3 రాజధానులు మారుస్తూ వచ్చాడు. ఈయన ఏం తుగ్లక్ అనాలో, ఏం పిచ్చి. మీరు అమరావతి మీద రండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్తున్నావు 2029లో కూడా నేను ఓడిపోతున్నాను, చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని జగన్ నోటి గుండానే చెప్పకనే చెప్తున్నట్టు అందరికీ అర్థమైంది. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన ఎంతో అవగాహన కలిగి ఉండాలి. మరి ఏ అవగాహన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ, ఏమండి చూస్తే అమరావతి అంటే నీకు పడదు, దేవతల రాజధాని అంటే నీకు పడదు. మరి అమరావతి పరిరక్షణ పేరుతో ఒక రౌడీలు పంపించాం, ఏదో ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారని. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి. ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా ఒక పెద్ద రాజధాని కావాలి అని రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో మరో 40 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి మంత్రివర్గ నిర్మాణం తీసుకుంటే, ఏదో ఒక ఊర్లో 4 ఇవ్వలేదని వాళ్ళకి సపోర్టుగా అమరావతి పరిరక్షణ పేరుతో, ఏమండి అయోమయం జగన్నాథం, అయ్యా అయోమయం జగన్నాథం, అమరావతి పరిరక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? వాడు పేడి నాని, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి తాగుబోతులు తీసుకుని అప్పట్లో పోయిన వ్యక్తి మంత్రి కోసం. అవినాష్ మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడు. మరి ఇంకొకరు చూస్తే మరి చైతన్య రౌడీ షీటర్, ఇంతకుముందు తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టే కేసులో ముద్దాయి. వీళ్ళందరితో వెళ్ళి అక్కడ రైతులతో గొడవపడి, వాళ్ళ చేత కోడిగుడ్లతో కొట్టించుకొని, వాళ్ళ చేత టమాటాలతో కొట్టించుకొని, మీ రౌడీలు రాళ్ళేస్తే వాళ్ళ మీద పడి చివరికి పోలీసు కానిస్టేబుల్ కూడా గాయపడిన పరిస్థితి ఉందంటే, ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతుల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది అయోమయం జగన్నాథం రెడ్డి కాదా అని అడుగుతున్నా. అయోమయం జగన్నాథ్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఏం లెవెన్ రెడ్డి, ఏం జగన్ రెడ్డి, సమాధానం చెప్పు. ఇకపోతే రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అనేక ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య తీరిపోబోతుంది, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగిపోతున్నాయి. ఎలా ఈ రాష్ట్రాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకొని అమరావతి మీద, అమరావతి వద్దు మావికని అంటున్నాయంటే ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించడమే, పెట్టుబడిదారులని ఇది ఒక బెదిరింపే అని నేను మనవి చేస్తున్నా. లేకపోతే మొన్న మెడికల్ కాలేజీలో అన్నిటికీ ప్రైవేట్ పరం చేసి బాగా చేయాలని చంద్రబాబు వద్ద టెండర్లు పిలిస్తే, నేను వస్తే అందరినీ రద్దు చేస్తా అని బెదిరించడం చూస్తే, నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక బిర్లా ఫ్యాక్టరీ అక్టోబర్ 15 ఓపెన్ కాబోతుంది. నిన్న ఒక ఫ్యాక్టరీ, అదే రకంగా ఎన్నో ఫ్యాక్టరీలు నెల్లూరు రాబోతున్నాయి. చంద్రబాబు తోటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రయత్నిస్తుంటే
జనాల్లో హర్షాతిరేకం అవుతుంటే ఈ రాష్ట్రం సర్వనాశనమైన రాష్ట్రాన్ని రక్షించేదానికి చంద్రబాబు పూనుకుంటే మరి నీ ఉద్దేశం ఏందో అర్థం కావట్లే. నువ్వేమైనా తెలియగల వ్యక్తి అయితే ఒక్కసారి ముఖ్యమంత్రి చేశావు, 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ కొడుకు నువ్వు. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతుతో చట్టబద్ధత అమరావతి కల్పిస్తే నీ పార్టీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇస్తే చట్టబద్ధత కల్పిస్తే దాన్ని మార్చే హక్కు నీకు కాదు కదా, మీ అబ్బతరం కూడా కాదని చెప్పి తెలియజేస్తాం. రాజకీయం అంటే ముందు తెలుసుకో, అభివృద్ధి అంటే ముందు తెలుసుకో, ఆదాయ వనరులు రాష్ట్ర సంపద ఎలా పంచాలో తెలుసుకో. చేత కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, అడిగి తెలుసుకో. రాజకీయాల్లో విశిష్ట జ్ఞానం ఇప్పుడు కోల్బాబాక లెవెన్ రెడ్డి నీకు ఈ రాష్ట్రం డెవలప్ చేయాలని ఏమాత్రం ఉంటే మరి ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ పరిపాలన జరుగుతుంది. అదే జరుగుంటే ఈ రాష్ట్రంలో నువ్వు తిరగలవా? ఈ రాష్ట్రంలో నీ కార్యకర్త తిరగలరా? ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు ఒక్కరింట్లో నుంచి బయటికి రాగలరా అని అడుగుతున్నా. చంద్రబాబు పరిపాలనలో ఎక్కడైనా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టారా? రౌడీ షీట్లు పెట్టావా? ఎవరన్నా బెదిరించావా? నీ దానికి పేటెంట్ హక్కు నీకే. జగన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, జగన్ నాటకం రెడ్డి, ఆ పేటెంట్ హక్కు నీకే. దౌర్జన్యాలు చేయాలన్నా, రౌడీజం చేయాలన్నా, అక్రమాలు చేయాలన్నా, దోచుకొని తినాలన్నా లెవెన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆయన ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టాడు, 3 రౌడీ షీట్లు. చివరికి నన్ను హత్య చేయాలని చెప్పి చూశారు. ఆనాడు నీ ప్రభుత్వం రాము నాయక్ ముచ్చటగా 3 భార్యల భర్త ఆయన. అది పోలీస్ అధికారిగా ఉండి 3 భార్యల భర్త ఆయన పబ్లిక్ గా తెలిసి ఆయనకు సీఏ. నన్ను కొట్టిన వాళ్ళకి కాపలాగా ఉన్నాడు. చావబోయి నా కాళ్ళు ఇరిగిన సంగతి ఈ రోజు ప్రజలు మర్చిపోవాలా, నేను మర్చిపోవాలా? అటువంటి పరిపాలన ఇది, దుర్మార్గ పరిపాలన. ఆ పేటెంట్ హక్కు ఒక్క జగన్ నాటకం జగన్ రెడ్డికే తెలుసు. నీకే ఆ పేటెంట్ హక్కు మాకు లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మాది స్వచ్ఛమైన పరిపాలన, అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలన. నీలాగా రాజారెడ్డి రాజ్యాంగం కాదు మా పార్టీ.